హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజీస్ వరల్డ్. బాగున్నారా ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నాను. ఈరోజు గోరుచిక్కుడుగాయతో పులుసు తయారీ విధానం చెప్తాను. ముందుగా ఒక అరకిలో గోరుచిక్కుడుగాయలు లేతగా ఉన్నవి తీసుకోండి. తర్వాత 3 టమాటాలు, 2 ఆనియన్స్, చింతపండు, తెల్లబాయలు ఒక 10 తీసుకోవాలి. తర్వాత ఒక స్పూను మిరప్పొడి, హాఫ్ టీ స్పూను పసుపు, ఉప్పు తీసుకోవాలి. తర్వాత పోపులోకి ఆవాలు, జీలకర్ర, మెంతులు ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది పులుసు కదా, మెంతులు కావాలి. మెంతులు తీసుకున్న తర్వాత ఈ చిక్కుడుగాయల్ని చిన్న ముక్కలుగా తుంచుకోవాలి. దీంట్లోకి పీచు వస్తుంది కదా, తుంచితేనే పీచు అంతా వచ్చేస్తుంది, లేదంటే పీచు అట్లాగే ఉంటుంది. కట్ చేసుకోవద్దు ఫ్రెండ్స్, ఒక్కొక్క చిక్కుడుగాయ తుంచుకోండి. తర్వాత ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి కుక్కర్ గిన్నెలో వేసి ఒక హాఫ్ టీ గ్లాసు వాటర్ పోసి కొంచెం ఉప్పేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని ఒక 3 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ తక్కువే పడుతుంది. తర్వాత మనం చూపించాం కదా పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మెంతులు అవి వేసుకోవాలి. వేసుకొని బాగా ఎర్రగా వేగాక తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ వేసుకోవాలి. పెద్దగా ఎగక్కర్లేదు ఫ్రెండ్స్, ఆనియన్లు, టమోటాలు అవన్నీ కొద్దిగా ఏగితే సరిపోతుంది. మామూలుగా ఇంతకుముందు కాలంలో అయితే పులుసు చేయాలంటే అన్నీ ఒకేసారి కలుపు చేసుకునేది ఫ్రెండ్స్. కలుపు అంటే టమోటాలు, ఎర్రగడ్డలు అన్నీ కోసేసి చింతపండు పులుసు పోసేసి ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి ఒకేసారి ఆయిల్ వేసి ఆయిల్లో తిరగబోసేసి చేసేవాళ్ళు పాతకాలంలో. ఇప్పుడు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ కొంచెం ఎక్కువ వస్తుంది అని, అందువల్ల ఇట్లా చేస్తున్నాం ఫ్రెండ్స్. ఆ విధంగా కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ చిక్కుడుగాయ ఎక్కువ మంది ఫ్రైతోనే తింటారు ఫ్రెండ్స్, ఫ్రై లాగే తింటారు, కానీ పులుసులాగా కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఉంటే. పులుసు బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ గోరుచిక్కుడులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, మనకందరికీ పెద్దగా తెలియదు కదా. హై ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఈ చిక్కుడుగాయల్లో. మనం ఇక్కడ ఆనియన్స్ వేయించాం కదా, కొంచెం ఆయిల్, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని వేయించుకోవాలి. అప్పుడే బాగా వేగుతాయి ఫ్రెండ్స్, తొందరగా గ్యాస్ ఆదా అవుతుంది. ఈ గోరుచిక్కుడులో చాలా హై ప్రోటీన్ ఉంటుంది. 1 కేజీ మాంసంలో ఉండే ప్రోటీను 100 గ్రాములు చిక్కుడులో ఉంటుందంట ఫ్రెండ్స్. అందువల్ల ఈ చిక్కుడుగాయ అందరూ తినండి, దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఈ చిక్కుళ్ళు విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతాయంట. ఈ ఆనియన్స్ మనం మళ్ళీ వంటలోకి వచ్చేద్దాం. ఆనియన్స్ వేగిన తర్వాత టమోటాలు వేసేసి ఒక హాఫ్ మినిట్ వేగితే సరిపోతుంది ఫ్రెండ్స్, ఎక్కువ ఏమీ ఆగక్కర్లేదు. ఇవి మనం మిరప్పొడి చూసారా, అదిగో మిరప్పొడి అవన్నీ కొంచెం వేసాం కదా, ఉప్పు, పసుపు పొడి, మిగిలిన పసుపు, ఉప్పు, మిరప్పొడి వేసి కొంచెం కలిపేసి ఇంతకుముందు చూపించాం కదా చింతపండు, అది వాటర్లో నానబెట్టి గుజ్జు తీసి పెట్టుకోవాలి. ఆ చింతపండు రసం వేసేయాలి. వేసేసి తర్వాత చిక్కుడుగాయలు ఉన్నాయి కదా, ఈ చిక్కుడుగాయలు మనం కుక్కర్లో ఉడకబెట్టుకున్నాం కదా, ఈ చిక్కుడుగాయలు వాటర్ ఉంటాయి కదా, కొంచెం ఉడికిన తర్వాత వాటర్ తోటే ఈ చిక్కుడుగాయలు వేసేసేయాలి ఫ్రెండ్స్. ఆ క్లిప్పింగు మిస్ అయింది, ఏమనుకోకండి. ఆ వాటర్ అంతా చిక్కుడుగాయలతో పాటు పోసేసి మూత పెట్టేసి కేవలం 1 మినిట్ అంటే 1 మినిట్ ఉడికితే సరిపోతుంది ఫ్రెండ్స్. అంతే, ఒక 3 మినిట్స్ లోపలే
చిక్కుడుగాయ పులుసు రెడీ అయిపోద్ది. ఈ ఈ చిక్కుళ్ళంట విదేశాలకి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతాయంట. హై ప్రోటీన్ ఉంటుందని, చాలా పౌష్టికాహారము, నరాల వ్యవస్థని బాగుపరుస్తుందంట, ఆరోగ్యానికి చాలా మంచిదంట ఫ్రెండ్స్. చూడండి, పులుసు ఇట్లాగా ఉంటే సరిపోతుంది, మరీ చిక్కంగా పులుసు లేకుండా ఉండక్కర్లేదు ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం ఈ చిక్కుడుగాయలను బాయిల్ చేసుకున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. చూడండి, ఈ విధంగా పులుసు ఉంటే సరిపోతుంది. ఇంకేముంది, స్టవ్ కట్టేసి వేడి వేడి అన్నంలో ఈ చిక్కుడుగాయ కూర వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి ఫ్రెండ్స్, ఎంకరేజ్ చేయండి. ఈ ఈ చిక్కుడుగాయ కూర ఒక్కటి దాంతోనే అన్నం అంతా తినేయచ్చు ఫ్రెండ్స్, అంత టేస్ట్గా ఉంటుంది. ఇంకేమి కొత్తగా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. నార్మల్గా ఇంట్లో చేసుకునేవే, ఇంట్లో ఉండేటి వాటితోనే. కొత్తిమీర కూడా చల్లుకుంటే బాగుంటుంది, కానీ కొత్తిమీర లేదు, మర్చిపోయి వచ్చేసాను కూరగాయల షాప్లో పెట్టేసి. అందువల్ల కొత్తిమీర వేయకపోయినా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారా, నేను అన్నం వడ్డించుకున్నాను. అన్నం తక్కువ తినండి, కర్రీస్ ఎక్కువ తినండి ఫ్రెండ్స్. వెజిటబుల్స్ మాత్రం చాలా ఎక్కువ తినాలి, కూర ఎక్కువగా తినండి, అప్పుడే మంచిది. ఇప్పుడు ఉండే ఈ కల్తీ అంతా కల్తీ కదా ఫ్రెండ్స్, కూరగాయలు అన్నీ. అందువల్ల వెజిటబుల్స్ తెచ్చుకున్నప్పుడు ఒక 2-3 సార్లు వాష్ చేసుకోండి, మంచిది. కూర ఎక్కువ వేసుకొని అన్నం కొద్దిగా తినండి, అప్పుడు చాలా మంచిది ఆరోగ్యానికి. ఒక్క కూరతో కూడా మనకు అన్నం సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, అసలు చూసేందుకే నోరు ఊరుతుంది కదా. చూడండి, నేను తింటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరూ క్షేమంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, మంచిగా ఉండండి, అందరికీ హెల్ప్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో